आगे बढ़ेगा लेफ्ट राइट दिशा बदल Ready up. Tail. Assembly the weapon. Select one. సంగారెడ్డి ఎస్పీ ఆఫీస్, జిల్లా హెడ్ క్వార్టర్స్, ఆర్మడ్ రిజర్వ్, అట్లాగే సంగారెడ్డి డిస్టిక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సంగారెడ్డి డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి నేను రావడం జరిగింది. కూలంకషంగా మొత్తం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా రికార్డ్ మెయింటెనెన్స్లో కానీ, మిగతా మెన్కి సంబంధించిన స్టాఫ్, పోలీస్ స్టాఫ్ సంబంధించిన వెల్ఫేర్ కానీ, వాళ్ళ డిసిప్లిన్ సంబంధించిన విషయాల్లో కానీ అంతా కూడా చాలా సంతృప్తికరంగా, చాలా మంచిగా ఈ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఇన్స్పెక్షన్లో సంగారెడ్డి జిల్లా పనితీరు బాగుంది. అయితే కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉందని సిఐలకి, పర్టికులర్లీ ఎస్హెచ్ఓలు, ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఓఆర్ఆర్కి దగ్గరలో ఈ పటాన్చెరు, ఈ పరిసర ప్రాంతాలు జహీరాబాద్ వరకు ర్యాపిడ్ అర్బనైజేషన్, సబర్బన్ డెవలప్మెంట్ ఉండటం వల్ల క్రైమ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. దానికి అనుగుణంగా కొన్ని స్పెషల్ ఫోకస్లు, ప్రత్యేక దృష్టిలు పెట్టాల్సిన అవసరం ఉందని డిఎస్పీలకి, సిఐలకి, ఎస్పీ గారికి సూచించడం జరిగింది. పర్టికులర్లీ రాత్రిపూట ఉన్న ఈ డాబాలు, ఎందుకంటే దానివల్ల అనవసరమైన చట్ట వ్యతిరేక కలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. నిర్దేశించిన సమయాల్లోనే వాటిని క్లోజ్ చేయాల్సి. ఇందాక కూడా మేము రివ్యూ చేసాం. 11 వరకేమో బ్రాంచీ షాపులు అని చెప్తున్నారు, 12 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లు అని చెప్తున్నారు. ఆ టైం ఒక్క నిమిషం కూడా తర్వాత ఉంచే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేయాలి. దానివల్ల లేనిపోయిన ఇది ఉంటుంది. ఇప్పుడు 1 గంటకి చేయాలంటే గవర్నమెంటే రిలాక్స్ చేస్తుంది. సో అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నియమిత సమయంలో ఖచ్చితంగా అది క్లోజ్ చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి వేరే మార్గం లేదు. క్లోజ్ జనవరి 1 నుంచి ఇప్పటి నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ దాబాల్లో ఒకటి కంట్రోల్, ఈ బ్రాందీ షాపులు నియమిత వేళల్లో ఖచ్చితంగా మూసివేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే జనవరి 1కి వచ్చేటప్పుడు ఏదో సరదా కోసం ఈ పిల్లలు చాలా స్పీడ్గా వెళ్ళటం, యాక్సిడెంట్లకు గురి కావటం. సో మొన్న ఇందాక రివ్యూ చేస్తే ఇన్స్పెక్షన్లో లాస్ట్ టైం సంవత్సరం కన్నా ఈసారి ఒక 50 కేసులు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లు తగ్గినాయి. దానికి కారణం పోలీసు తీసుకున్న చర్యలు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్, రెస్ట్లెస్నెస్, రోడ్డు మీద ఆగిన వెహికల్స్, ర్యాష్ అండ్ డ్రైవింగ్, ఈ 4 విషయాల్లోనే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కూడా జనవరి 1 లోపల ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలని ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. मजा लेने के लिए वो लोग रैश एंड ड्राइविंग, रैश एंड नेग्लिजेंट ड्राइविंग, ये रैश एंड नेग्लिजेंट ड्राइविंग, ड्रंक एंड ड्राइव, ये दोनों उन लोगों को नुकसान है और बाहर लोगों के नुकसान है. वो मन में रखना है, क्योंकि ये जनवरी 1 न्यू ईयर में फैमिली के साथ, परिवार के साथ अच्छी तरफ जाना है. तो शुड नॉट बी इन द पुलिस स्टेशन ड्यू टू एक्सीडेंट
ఆర్ డ్యూ టు డ్రగ్ గాంజా లేకే ఒక పక్కన నైజాన గాంజా తాగి పట్టుబడటము లేకపోతే యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్ ఉండటం అది న్యూ ఇయర్ గిఫ్ట్ కాదండి. అది న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే చక్క ఆరోగ్యవంతంగా చక్క మంచిగా ఉండి సంతోషంతో కుటుంబంతో గడిపి కుటుంబానికి ఒక మంచి ఒక ఫీల్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. అనవసరమైన యాక్సిడెంట్లో పడటం కానీ అనవసరమైన కేసులు ఇరుక్కోవడం, తను ప్రాణం తీసుకోవడం, ర్యాష్గా నడవడం వల్ల సెల్ఫ్ యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ఎదుటోళ్ళు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్ రావడం, ఈ రెండు జరగకూడదని మేము భావిస్తూ దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. జనరల్గా ఇక్కడ ఒక మెంటల్లీ రిటార్డెడ్ కొన్ని కేసులు తప్ప ఎక్కువగా 80% కేసులు మిస్సింగ్ కేసులు ఈ లవ్ అఫైర్ సంబంధించిన మైనర్ గర్ల్స్ ప్రేమ పెళ్లితో పాటు తల్లిదండ్రులు ఒప్పుకోలేదనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం. సో మాకు అఫీషియల్గా రేప్ కేసులు ఈ మిస్సింగ్ కేసులు పెరగడానికి కారణం ఇది ఒకటే. సో వాళ్ళు సోషల్ మీడియాని బాగా ట్రెండ్స్ కనిపెట్టి సెల్ ఫోన్ ఉంటే పట్టేసుకుంటాం, అవన్నీ మొత్తం సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయడం లేకపోతే సెల్ ఫోన్ క్యారీ చేయకపోవడం, దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది. బట్ 90% మిస్సింగ్ కేసులు ఏదైతే అమ్మాయిలు పర్టికులర్లీ యంగ్ మైనర్ గర్ల్స్ అందరు కూడా ట్రేస్ చేయడం జరిగింది. తర్వాత అకార్డింగ్లీ కొన్ని కేసులు కట్టి వాళ్ళ మైనర్ కేసులు కాబట్టి అమ్మాయి ఇష్టం ఉన్నా కూడా మైనర్ గర్ల్ని తీసుకెళ్తాం నేరం, అది రేప్ కేసు కింద వస్తుంది. సో ఈ కేసులు పెట్టడం కొన్ని మేజిస్ట్రేట్ ద్వారా 164 స్టేట్మెంట్లు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఒక ప్రాముఖ్యతకి సిగ్నిఫికెంట్ లెవెల్లో ఎక్కడ మిస్సింగ్ కేసులు లేవండి. 132లో ఇవే మన ఎక్కువగా కొన్ని తెలుసు మాకు వాళ్ళు లవ్ అఫైర్స్లో ఉన్నారని. అక్కడ కనిసి పెట్టి కొంతమంది ఉండటం, మేము తీసుకుని వస్తే మేము చచ్చిపోతామని బెదిరించడం, ఇవన్నీ కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూలు ఉన్నాయి. సో ఓవరాల్గా మేము ఏంటంటే క్లారిటీని బట్టి ఇప్పుడు ఏదైనా మైనర్ గర్ల్ చిన్న పిల్లోడు ఎవరైనా కిడ్నాప్ అయింది అనుకోండి, మొత్తం ఎంటైర్ యంత్రాంగం అంతా దాని మీద ఉంటుంది డిటెక్ట్ అయ్యే వరకు. సో కొద్దిగా వేచి చూసే ధోరణి ఉందంటే వాళ్ళు సమ్వేర్ దేవర్ ట్రేస్డ్, బట్ వాళ్ళని తీసుకురావడానికి ఉన్న. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!